నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు నిబంధన మోటార్ వాహనాల చట్టం అవగాహన సదస్సు అల్లాదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ రేణుక అల్లాదుర్గం బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు సూచనలు, రోడ్డు నిబంధనలు పాటించాలని, ఆటో డ్రైవర్స్ లైసెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండాలని, ప్రజలను సురక్షితంగా గమ్యం చేర్చాలని, ఆటోలలో పరిమితి మించి ఎక్కించుకుంటే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని, పోలీస్ పరంగా ఏదైనా సాయం కావాలంటే తనను ఆశ్రయించాలని తెలియజేశారు. కానీ మిమ్మల్ని కాపాడకపోతే మేము వేస్తాం. నేను నిన్ను కాపాడాలంటే నిన్ను స్ట్రిక్ట్గా ఉంచాలి. నువ్వు మర్చిపోయిన విషయాలు నేను అప్పుడప్పుడు చెప్పాలి. నువ్వు క్రమశిక్షణ ఉండడానికి నేను చూడాలి. మనం అసలు ఇప్పుడు మీకు అన్నీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి నేను రాగానే ఎస్ఐ గారు ఏమంటే, మేడం ఏ ఆటో డ్రైవర్లు ఏమో కానీ అల్లాదుర్గం ఆటో డ్రైవర్ మాత్రం సూపర్ మేడం, అన్నీ పాటిస్తారు. అసలు మీరు ఫైన్ వేయాలంటే కూడా దొరకరు అన్నాడు. మరి మీరు అది కాపాడుకుంటారా? అబద్ధం చెప్పిండు, నిజమే చెప్పిండు కదా. నేను ఎప్పుడైనా సడన్లీ వస్తా, అది పాటించకపోయారనుకో సార్కి ఒక పత్రం, మీకు ఫైన్ వస్తుంది. అంటే మీరు సార్ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు కదా, అంత నమ్ముకున్నాడు మిమ్మల్ని, అట్లా చేయొద్దు కదా. ఇప్పుడు మీ మీద అంత నమ్మకంతో ఒక ఆఫీసర్ రాగానే మేడం ఫైన్లు వద్దు, ఏమొద్దు, చాలా మంచిగా చేస్తారు మా వాళ్ళు, చాలా నేను ఏది చెప్తే ఆటో డ్రైవర్లు అది వింటారు అని చెప్పిండు. ఆ నమ్మకాన్ని నిలబెడతారా? నేను కూడా పై ఆఫీసర్ మా ఆటో డ్రైవర్లు మంచి వాళ్ళు, చెప్పిందని తింటారు, ఎట్టి పరిస్థితుల్లో వైలేషన్ చేయరు, ఏదైతే పాటించాలో చట్టబద్ధంగా అది పాటిస్తారని చెప్పాలా వద్దా? చెప్పాలి, చెప్పొద్దానికి ఇప్పుడే మంచిగా పోవాలి. మంచిగా రావాలంటే నువ్వు ఆటో నడిపేయడానికి ఫస్ట్ ఏముండాలి? ఫస్ట్ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకపోతే నువ్వు యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ రాదు. నీ పిల్లల్ని రోడ్డు మీద వేస్తావు, నీ ఆటోలో ఉన్న 50 మంది పెంచిన వాళ్ళని కూడా రోడ్డు మీద వేస్తావు. అది కరెక్ట్ కాదు. లైసెన్స్ లేని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఆటోను నడపకూడదు. మేడం మీరు లైసెన్స్ లేదంటే కష్టం మేడం, మా పిల్లలు రోడ్డు మీద వస్తారు, మేము బతకాలే కదా అంటే, దయచేసి మీకు లైసెన్స్ రాకపోతే నాకు అడగండి. మీరు లైసెన్స్ అర్హులు ఉన్నారనుకోండి, ఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి మాట్లాడి మీకు అర్హత ఉంటే 100% లైసెన్స్ ఇప్పించే బాధ్యత మాది. ఓకే, ఫస్ట్ పాయింట్, అందరి దగ్గర లైసెన్స్ ఖచ్చితంగా ఒక కాపీ జేబులో పెట్టుకోవాలి. ఇంట్లో ఉండొద్దు, బీరువాల జేబులో ఉండాలి. అర్థమైందా? బీరువాలో ఉండాలి. సార్ నమస్కారం. బండి పేపర్, బండికి సంబంధించిన పేపర్, బండికి సంబంధించిన ఏముంటుంది? రిజిస్ట్రేషన్ పేపర్లు ఉంటాయి, ఆర్సీ అంతా రిజిస్ట్రేషన్ పేపర్లే. ఇంకేముంటాయి? ఇన్సూరెన్స్ ఉంటుంది, సిక్నెస్ ఉంటుంది, సరే పొల్యూషన్. ఆ ఇద్దరిని ఎక్కించుకోవడం వల్ల నీ మీద ఫైన్ ఎందుకు? యాక్సిడెంట్ అయితే వాళ్ళకు ప్రాబ్లం ఎందుకు? ఆ 5 మందికే మీరు 200 అడుగుతారు కదా, 300 అడగండి తల్లిదండ్రులకు, 100% ఇస్తారు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో నాకు దొరికితే ఇప్పుడు ఒక్కడే అంతమంది తీసుకొని 2 ఆటోలు ఇద్దరు బతుకుతారు కదా మీరే. అవునా? ఎక్కువ పెట్టండి. ఎందుకు ఇవ్వరండి తల్లిదండ్రులు? మహా అంటే 100 రూపాయలు ఇస్తారు. పిల్లలకి ఎందుకు ఇయ్యరు? మనమే కుప్పుకుంటాం 100 రూపాయలు ఆశకు. ఆ కుప్పుకొని మీరు అనవసరంగా 100 రూపాయలు మా చాలా పోతుంది. ఏదన్నా అయితే ఒకరి మీద పడి ఎవరైనా చస్తే పిల్లలు చేస్తే ఎట్లుంటుంది కదా, మీకు భయం వస్తుంది. చిన్న పిల్లలు కదా, అదేదైతే ఉద్రేకం ఇస్తుంది. నేను కొట్టుకొని చెప్పట్లేదు, తిట్టుకొని చెప్పట్లేదు, ఉద్రేకం అయితే చిన్నపిల్లలు అనగా ఎవరికైనా ఎవరు వస్తుంది? అది చిన్నపిల్లలకి సంబంధించి మానవతా దృక్పథంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నారు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం. తనయుడు మాలెం మధు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ వంకబెండు సమీపంలో ఒక వృద్ధుడు హఠాత్తుగా మోకాలపై కుప్పకూలి పడిపోయాడు. దారిగుండా వెళ్తున్న మాలెం మధు తన బైక్ ను ఆపి పెద్దాయనకు సిపిఆర్ చేస్తూ ఛాతిపై కొడుతూ కాళ్లు చేతులను రఫ్ చేయడంతో పెద్దాయన ఒక్కసారి స్పృహలోకి వచ్చారు. వెంటనే స్థానికుల సాయంతో 108 వాహనాన్ని పిలిపించి పెద్దాయనను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కాగా తండ్రి బాటలో నడుస్తున్న మాలెం మల్లేశం తనయుడు మాలెం మధు మానవతా దృక్పథాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఫ్రీ అయినాక చెప్తాను. కొద్దిగా మా ట్రీట్మెంట్ మంచిగా అందినాక చెప్తారు. అన్న ఒక నెంబర్ వస్తారా? మంచిగా ఉంటుంది కానీ నేను షార్ట్ ఆయన ఆల్రెడీ కింద పడితే గుండెలు వస్తే అంత వేసాడు.
జీవం కోసం లెఫ్ట్ ఇప్పుడే స్థానిక మార్కండేయ కాలనీ నుంచి ఇటు బంకపంపి దగ్గర క్యాంప్ ఆఫీస్ పోయే మూల మీద ఇక్కడ దాకా ఇట్లా వచ్చినాం. ఇంతకుముందే రాగానే ఇక్కడ ముసలైన నడుచుకుంటూ వస్తాను పాపం సైడ్ నుంచి. నేను గంట దూరంలో ఉన్నాగానే ఈ దగ్గరికి రాగానే ఒకటేసారి ఇప్పుడు మనం వీడియోలు చూస్తాం కదా హార్ట్ అటాక్తో చనిపోయినట్టు అట్లా డన్నుమని ఇట్లా మోకాళ్ళ మీద కూడా అట్లా పడిపోయింది. ఇట్లా ఈ సపోర్ట్ రాగానే పాపం ఈ అన్న ఆయన అడిదిక్కున్నది ఆయన ఊరికి వచ్చిండు. నేను తక్కువని వెనకాలనే ఉన్నా తక్కువ ఇటు బండి ఆపి ధనధర మన వాళ్ళ వీళ్ళ నిలిచిన అన్న రానా అదేదన్నా అని పాపం ఇంకొక పిల్లగాడు ఉండే. ఆ పిల్లగాడు వెళ్ళిపోయిండు. ఆ పిల్లగాడు కూడా వచ్చి ధనధన పట్టుకొని వచ్చి కాళ్ళు చేతులు అన్నీ ఇట్లా పట్టుకొని వేసుకొని వచ్చి కూర్చోబెట్టి కాళ్ళు చేతులు రాసి హార్ట్ మీద ఇట్లా మామూలుగా ఇక నాకు ఎట్లా చేసినో తెలియదు కానీ మామూలుగా వీడియోస్ చూసిన కొంచెం అవగాహన ఉన్నది. సో పెట్టి ఇట్లా ప్రెస్ చేసినాక 2-3 నిమిషాలకు మెల్లగా బ్రీతింగ్ తీసుకున్నాడు అని ఇట్లా స్ట్రోక్ తీసుకొని లేచిండు. ఉన్నవా తాత ఉన్నవా అది ఇది అంటే ఉన్నా అని తలకాయ ఊపిండు. లేచినాం. యోగి అన్న రవీందర్ అని చెప్పి అడ్డ మీద అన్న వచ్చిండు. పాపం ఈ సిమెంట్ పిల్లలైన ఈ అన్న వచ్చిండు. వీళ్ళు పాపం రాగానే వీళ్ళు వచ్చి వీళ్ళు నేర్చుకొని వచ్చి అక్కడ కూర్చొని వీళ్ళు కూడా అటు ఇటు పోయి ప్రయత్నం చేసిండు కానీ ఎవరు కూడా అడ్రస్ చెప్పలేదు. గాంధీ హాస్పిటల్ మనం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు 108 ఫోన్ చేసి ఇక పిలిపించడం ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాను. నమస్తే, నా పేరు మాలెం మధు. నేను మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం గారు అబ్బాయి. నమస్తే. ఖమ్మం జిల్లా తల్లాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల రాము ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్క సుమన్లో పెట్టుకోమని అవాకులు చివాకులు పేలితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. యూనివర్సిటీ రోజుల నుంచి అతని పద్ధతులు అతని వ్యవహారం అందరికీ తెలిసిన వాళ్ళే. ఇట్లాంటి పద్ధతులు పదజాలం ఇంకొకసారి ఎవరు మాట్లాడినా ఈసారి కఠినంగా ఉంటుంది. పద్ధతులు పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి పదాలు రాష్ట్ర స్థాయిలోనే కాదు మండల స్థాయిలో అయినా ఎక్కడ జరిగినా ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని కేసీఆర్ ఇంటి దగ్గర కాపలా కుక్కగా ఉండేటటువంటి బాల్కన్ సుమన్ అనే 420 వాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మ తల్లాడ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా డోరు అదుపులో పెట్టుకొని
మాట్లాడకపోతే ఎవరికైనా ఇదే ఇంతకంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఘోరంగా మా యొక్క ఎవరు ఏందో చూపించాల్సి వస్తుంది. కావున నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది, మాకు మంచిది. కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యల్ని ఖండిస్తూ మేము బాల్కన్ సుమన్ని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చట్టాన్ని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బాల్కా సుమన్ అనేవాడు రౌడీతో నశించాలి. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా వెంటనే నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు, అతను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు పంపించాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాల్కా సుమన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎవడైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ సెలవు. ఇంకొకసారి ఇలాంటి కనుక నువ్వు చేస్తే మటుకి ఈ దేశం నుంచే మేము పంపిస్తాం. ఏ బీఆర్ఎస్ నాయకుడైనా, ఏ మాజీ ఎమ్మెల్యే అయినా, ఏ బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్కి ఇంకొకసారి మాట్లాడితే ఇదే విధంగా దిష్టి బొమ్మ స్టేట్ మొత్తం కూడా తగలేయడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు నోరు అదుపులో పెట్టుకుని మా మీద కూర్చున్నాం, తీవ్ర చర్యలు తీసుకుంటాం. వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం, తినకపోతే వాళ్ళ రోడ్డు మీద తిరగకుండా అడ్డుకుంటాం. తిరిగితే వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం, రోడ్డు మీద కూడా కనీసం తిరగకుండా మిమ్మల్ని చేస్తాం. నోరు అదుపులో పెట్టుకొని ప్రజాక్షేత్రం నుంచి ఆల్రెడీ మీరు వెళ్ళిపోయారు, మీకు ప్రజల గురించి అవసరం లేదు. ప్రభుత్వం మాది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మీరు చేయొద్దు. ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండండి. మేమేం చేయాలో మాకు తెలుసు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్ మహంకాళి స్వామి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మునిపెన్నడు లేని విధంగా ఈసారి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి యాజమాన్యంతో పట్టుబట్టి మరీ పనులన్నీ చేపిస్తున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారని తెలిపారు. ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. కానీ దానికి అందరికీ కూడా భిన్నంగా ఈరోజు దానికి అంతటికీ కూడా వ్యతిరేకంగా ఈరోజు ఎవరైతే పరిశ్రమలకు సంబంధించిన అధికారులు ఉన్నారో ఖచ్చితంగా ఏదైతే ఈ ఏరియాలో వాళ్ళు వెచ్చించవలసిన డబ్బులు ఈ ప్రాంతానికే వెచ్చించాలని చెప్పేసి ఈరోజు అన్ని మీటింగ్లలో కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు సింగరేణి అధికారులతో పూర్తి స్థాయిలో గత 15 రోజుల నుంచి సింగరేణి అధికారులు అయితే ఓపెన్ కాస్ట్కు సంబంధించిన మట్టి దాదాపుగా 1,00,000 టన్నుల ఓబీ ఇప్పటికే అక్కడ పోసి దాన్ని అంతా కూడా గ్రౌండ్ తయారు చేస్తూ ఉన్నారు. సింగరేణి లోపల గద్దెలన్నీ కూడా వాళ్ళందరూ కూడా మంచి గ్రానైట్ తీసుకొచ్చి అక్కడ కడతా ఉన్నారు. అట్లాగే ఎన్టీపీసీ అధికారులు రోడ్డు వేసేందుకు అదంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే శ్మశాన వాటిక దిక్కున్నదో అదంతా కూడా రోడ్డు లేక అక్కడంతా కూడా గ్యార్బేజ్ పోసి స్మెల్ వచ్చి మనుషులు కనీసం ఆ ప్రాంతంలో నివసించలేని పరిస్థితి ఉంటే అదంతా కూడా డస్ట్ పోయించి చాలా అందంగా తీర్చిదిద్దిన ఘనత ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా తను వచ్చి అధికారులందరినీ అక్కడికి పిలిపించి ఆ వెహికల్స్ మీద కూర్చొని ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఎప్పుడు వచ్చిన సందర్భం కూడా ఉండదు. కానీ వాళ్ళందరికీ కూడా కొత్త ఫోల్స్ వేసి ప్రతి ఫోల్కు లైట్ పెట్టి ఎక్కడ కూడా అసౌకర్యం ఉండదనే ఆలోచనతోటి అంత మంచిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు. దయచేసి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా 2-3 రోజులు అక్కడ ఉండేందుకు అనువైన ప్రదేశంగా దాన్ని తీర్చిదిద్దుతా ఉన్నాడు కనుక భక్తులు ఈ సౌకర్యాలన్నిటిని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆ అమ్మవార్ల దర్శనం చేసుకొని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి అందరూ కూడా మమేకమై కలిసి రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ భక్తులందరూ కూడా వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మా నాయకులు మా ఎమ్మెల్యే గారు నిన్న నైట్ ఫోన్ చేసి ఏదైతే సమ్మక్క సారలక్క జాతరను సందర్శించమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా మహిళా అధ్యక్షురాలతో పాటు మా మహిళలు, ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, ఎస్సీ విభాగం అధ్యక్షుడు అందరం కలిసి ఈరోజు కార్పొరేట్లు అందరం కలిసి పోయి అక్కడున్న పర్యవేక్షించడం జరిగింది. మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర మరి లాస్ట్ టైం ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పోయి స్వయంగా చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో. అంటే ఎప్పుడు లేనంత విధంగా
మనకు తల్లిదండ్రులతో మనందరూ కూడా మొత్తం ఎప్పుడు లేని విధంగా ఎంత బాగా చేసిందంటే ఎమ్మెల్యే గారు 3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టి మన సొమ్ము ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు 4 కాన్స్టిట్యూన్సీలు తరలి వెళ్ళిపోయినాయో ఆ విధంగా సింగరేణి అధికారుల మీద కోపానికి వచ్చి ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి జెన్కో వాళ్ళకి సంబంధించింది, ఎన్టీపీసీ వాళ్ళకి సంబంధించి, ఆర్ఎస్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా రివ్యూలో పిలిపించి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ రివ్యూ మీటింగు కనీ విని ఎరిగిన రీతిలో జరిగిందంటే మీరు ఉన్నారనుకుంటా విలేకరుల సోదరులు. ఆ విధంగా స్ట్రిక్ట్గా మా ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మహిళలకు అసౌకర్యం లేకుండా మంచి సౌకర్యాలు, వాళ్ళు బట్టలు మార్చుకునేందుకు ఒక రూము, వాళ్ళకు బాత్రూమ్ అందుకు అన్ని సౌకర్యాలు కల్పించడం. ఇంత ముందుకు పోయే రోడ్డు ఒకటే రోడ్డు, వచ్చే రోడ్డు ఒకటే రోడ్డు, అట్లా కాకుండా దాని పోలీసు వాళ్లకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఒకటి ఇన్నో ఒకటి అవుట్. అవసరం అనుకుంటే మా ఎమ్మెల్యే గారు నా కారణం కూడా ఆపి కూడా నేను కూడా నడిచి వెళ్తా అనే టైప్లో కూడా మాట్లాడినంటే ఎంత పారదర్శకంగా చేస్తుండో మీరు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. మొన్న కూడా నేను మీటింగ్లో చెప్పిన మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాడినాం. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు అదే రీతిలో ఎవరు వచ్చి ఏం అడిగినా కానీ నీకు పని చేసి పెడతాను మేము అందరూ ఉన్నా కానీ ఫస్ట్ కార్యకర్తలకే వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పబ్లిక్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళ సాధక బాధగా తెలుసుకుంటూ మరి రాబోయే ఎలక్షన్లో, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము ఎంపీ ఎలక్షన్లో 2140 లీడ్ ఇచ్చినాము. ఈసారి కూడా మొన్న మేము దాదాపు 1,00,000 ఓట్లకు రీచ్ అయినాము. రాబోయే ఎంపీ ఎలక్షన్లో మరి మా అధిష్టాన వర్గం ఎవరికైతే టికెట్ నిర్ణయిస్తుందో మరి వాళ్ళకు ఖచ్చితంగా మా మహిళా సోదరుల మా కాంగ్రెస్ మొత్తం కుటుంబం అంతా కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళి మా రామం నుంచి వెళ్ళి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి మీ సమక్షంగా చెప్తున్నాము. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మా ఎమ్మెల్యే గారికి మరి వచ్చే భక్తులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి, ఆ అమ్మవారి ఆశీస్సులు మన రామగుండం ఉన్న భక్తులందరూ కూడా ఉండాలని చెప్పి ఆ సమ్మక్క సారక్క తల్లిని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ విషయంలో 75 ఏళ్లుగా మాదిగలకు అన్యాయం జరుగుతుందని మాదిగ చైతన్య ఐక్యవేదిక కన్వీనర్ కోటగిరి పాపయ్య, కో కన్వీనర్ పల్లె సదానందం ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 75 ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్లో మాలలకు, నేతకాణులకు అవకాశం వచ్చిందని ఈసారి అన్ని పార్టీలు మాదిగలకు అవకాశం ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలోని మాదిగ ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక ఆధ్వర్యంలో గతంలో పెద్దపల్లి, గోదావరికని, మంచిర్యాల, రామగుండం 7 కాన్స్టిట్యున్సీలలో మాదిగ ఐక్య వేదిక ద్వారా మాదిగ సభ్యులందరినీ ఏకతాటిపై తీసుకుని వచ్చి ఈ రానున్నటువంటి పార్లమెంటరీ ఎలక్షన్లలో మాదిగ అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీజేపీ పార్టీ కానీ, తర్వాత టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ 3 పార్టీలు మాదిగ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఐక్యవేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ రిజర్వేషన్ అయినప్పటి నుండి నేటి వరకు మాల సామాజిక వర్గం, నేతకాని సామాజిక వర్గం వాళ్ళు ఎంపీలుగా గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత వాళ్ళు ఎస్సీలకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేయలేదు. అందుకే ఉద్దేశంతో ఇప్పుడు రానున్నటువంటి పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఆ పునర్విభజనలో పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ ఉంటుందో ఉండదో తెలియదు. అందుకోసమని ప్రజలందరికీ కూడా మేము ప్రజలతోటి ఎప్పటికీ అనుసంధానంగా ఉంటాం, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మండల ప్రాంతాల్లో కానీ, జిల్లా ప్రాంతాల్లో కానీ. అందుకని ప్రజలు కూడా ఈసారి మాదిగ బిడ్డకు ఓటేయాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తాము ఉన్నాము. ఇప్పుడు ఈ నెల 14వ తారీఖు రోజు అన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇటు కేటీఆర్ కానీ, మేము 7 కాన్స్టిట్యూషన్లలో ఉన్నటువంటి ప్రతినిధులము మరియు అంబేద్కర్ సంఘాలు, ఎంఆర్పిఎస్ సంఘాలు, మాకు సంబంధించిన సంఘాలన్నింటినీ కలుపుకొని పోయి ప్రతినిధులను తీసుకొని పోయి వినతి పత్రాలు ఇస్తాము. తదుపరి మే ఫస్ట్ వీక్లో దప్పుతో ర్యాలీ చేసి నిరసన కూడా వ్యక్తం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ మాదిగలను బాగా చిన్న చూపు చూస్తూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి మాదిగలకు వెయ్యాలి. గతంలో కూడా చేసిన వివేక్ గారు, దయచేసి వివేక్ గారు, మీరు 2 కాన్స్టిట్యూన్సీలు మీరు 2 అన్నదమ్ములే గెలిచిరు. ఈ ఎంపీ సీట్లు మీరు మాదిగలకు వదిలేయాలి. ఎందుకోసం అని అంటే రిజర్వేషన్ ఉన్నది మీ కుటుంబానికే కాదు,
దళిత సామాజిక వర్గము మాదిగలకి ఈసారి ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి మీరు వివేక్ గారు మీరు ఆలోచించి మీరు ఈ టికెట్ అడగద్దు, మాదిగలకే సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇంకా చాలా విషయాలు చర్చించుకున్నది కాబట్టి ఈ గోదావరిలో ఉన్నటువంటి పెద్ద మాదిగ సోదరులందరినీ కలిసి వివిధ పార్టీలు ఉన్న వాళ్ళందరినీ కలిసి మేము ఒక చర్చ వేసుకుంటాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి మాదిగ బిడ్డకే ఇవ్వాలి, పోయినసారి మాల సామాజిక వర్గంకి ఇచ్చారు, నేతకాని సామాజిక వర్గానికి ఇచ్చారు, ఈసారి టీఆర్ఎస్ పార్టీ కూడా మాదిగ బిడ్డకి ఇవ్వాలని చెప్పేసి మేము ఒక రిక్వెస్ట్గా చేస్తూ ఉన్నాం. పాత్రికేయులకు నమస్కారాలు. ఈరోజు ఈ మాదిగ చైతన్య వేదిక ఏర్పాటు జరగడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 75 సంవత్సరాల నుంచి కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటు లోపల టికెటు మాదిగలకు ఇవ్వడం జరుగుతలేదు. మాల సోదరులకే అవకాశం వచ్చింది. రెండోటి నాటకాని వాళ్ళకు కూడా సోదరులకు అవకాశం వచ్చింది. ఈసారి మాదిగ బిడ్డకు ఇవ్వాలి. ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాము. 14వ తారీఖు నాడు హైదరాబాద్కు పోయి స్టేట్ పార్టీ ఆఫీసులో మెమోరాండం ఇస్తూ మాదిగ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు మాల సోదరులు కానీ నాతకాని సోదరులు కానీ మా అన్నదమ్ములు లాంటి వాళ్ళు 75 ఏళ్ళ నుంచి కూడా మాకు అవకాశం రాలేదు కాబట్టి మేము కోరుతున్నాము. మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి వారిని కూడా వేడుకుంటూ, ఎవరైతే ధనవంతులు ఈ దేశం లోపల 7వ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైతే జనరల్గా గెలిచి ఆయన ఇక్కడ దళితులకు అవకాశం కల్పించాలి, కానీ ఈ పెద్దపల్లి దానికోసమే ఇక్కడికే వచ్చి పోటీ చేస్తానని చెప్పి రావడం జరుగుతూ ఉన్నది. ఆ పెద్ద మనిషికి కూడా మేము కోరుకుంటున్నాము, దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎవరైతే ఏ రాజకీయ పార్టీకి అయితే మేము సపండ వర్ణానికి సేవ చేసేటువంటి మా జాతి మాకు ఈ అవకాశం ఇవ్వకుండా ఎవరినైతే మాదిగ బిడ్డకి ఇవ్వకపోయినట్టంటే తప్పకుండా మేమంతా ఏదైతే 14వ తారీఖు నాడు 1000 డప్పులతోటి కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల పెద్దపల్లి జిల్లాలో దండోరా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ మా విన్నపం వినకపోతే తప్పకుండా మేము మా డప్పు ద్వారా ఏ పార్టీ అయితే మాకు వ్యతిరేకంగా చేస్తుందో సాగు తప్పు కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ మా జాతి అందరం కలిసి కూడా ఈ యొక్క 14వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వచ్చే నెల ఈ నెల 25వ తారీఖు తప్పకుండా 10,000 మందితోటి పెద్దపల్లిలో ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీల మాదిగలందరూ కూడా కదిలి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని నాగర్దొడ్డి గ్రామంలో మంగళవారం గ్రామ సూనెలు ఉర్సు సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ పోగుంట ఆలయ చైర్మన్ నాగర్దొడ్డి కె వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో సందరాలు కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఒకప్పుడు సందరాల పోటీలంటే బలదీలకు గొప్ప పేరుండేవని అన్నారు.
అమర కళాకారుడు కామ్రేడ్ జాకబ్ సేవలు చిరస్మరణీయమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కవంపల్లి స్వామి, ఆరెల్లి పోషం కొనియాడారు. మంగళవారం జరిగిన అమర కళాకారుడు కామ్రేడ్ జాకబ్ 3వ వర్ధంతి సందర్భంగా గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో జాకబ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాకబ్ ప్రజలకు, కార్మిక వర్గానికి సింగరేణి సంస్థకు చేసిన సేవలను కొనియాడుతూ మాట్లాడారు. మొట్టమొదటి తరంగా ఈ కోల్బెల్ట్ ఏరియాలో వెనకటి రోజులలో ఆ గడ్డు పరిస్థితులలో ఏఐసీలో చేరి ఎర్రజెండా సంఘంలో చేరి ప్రజానాట్యం మండలి పాట అంటేనే జకాబన్న, సామన్న, లక్ష్మీనారాయణ, భాను సత్యనారాయణ అనేది ఈ ప్రాంతంలో పాట అంటేనే వారుగా పేరు తెచ్చుకోవడం గొప్పతనం. ఈ రోజులలో మాత్రం అలాంటి నాయకుడు ఈ రోజులలో ఇక్కడ ఉండడం కష్టం. ఎందుకంటే ఏదైతే వారు నమ్ముకున్నారో సామన్న కానీ, జకాబన్న, లచ్చన్న వీళ్ళంతా ఒక టీం ఏర్పడి ఈ రాష్ట్రంలో పాట అంటేనే జకాబన్న, సామన్న, పాట అంటేనే ప్రజానాట్య మండలి అంటేనే ఆ గొప్ప ఈ పార్టీకి పేరు తెచ్చిన దానిలో జకాబన్న ఒకరు. కాబట్టి మేము గోవర్గానికి వచ్చేసరికి ఏ పార్టీలో చూసుకున్నా ఎవరి దగ్గర పాట అంటే జకాబన్న దగ్గర, సామాన్య దగ్గరనే. ఈ పాట ఎవరి దగ్గర నేర్చుకునేవాడంటే వారి దగ్గరనే. ఇప్పటికీ వివిధ పార్టీలలో వివిధ రంగాలలో ఉన్నా కానీ ఈ సామాన్య జకాబన్నే ఈ గోదావరి కానీ ఏరియాలో ఈ మన సిపిఐలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు వందే మాతరం శ్రీనివాసు కూడా వీరిది ఈ సమానంగా వీరు పనిచేసిన జకాబన్న. రిటైర్మెంట్ అయినాక ఇక్కడ ఉండడానికి నేను చాలాసార్లు వనికి లైన్నే పనిచేసేది, ఇద్దరం కలిసి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. తమ్ముడు ఎక్కడ ఉంటేంది నేను అక్కడ ఉంటే ఇక్కడికి కూడా వస్తా అని చెప్పి జరిగింది. దురదృష్టం అనుకోకుండా అసలు మరణ వార్త వినే వరకు కూడా మేము అసలు జకాబన్న చనిపోయిందా అనే భావన మాలో ఉండే. కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రజానాట్య మండలికి ఒక పెద్ద సిద్ధాంతమైన వ్యక్తి. ఏదైతే ఆయన అనుకున్నాడో ఆ సిద్ధాంతాన్ని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎన్నైనా దాన్ని తట్టుకొని
ఏదైతే ఆయన ఆశయం 1974 అన్న చెప్పినట్టుగా ఏఎస్ఎంలో ఏరిండో చనిపోయే వరకు కూడా వెనుక తిరగకుండా, చనిపోయే వరకు కూడా ఆయన సిద్ధాంతాన్ని పక్కకు పెట్టకుండా ఏదైతే ఆశయంలో ఆ ఆశయం కోసం కట్టుబడి ఉండి చనిపోయిన వ్యక్తి జకాబ్ అన్న అని చెప్పి ఈరోజు చెప్పగలదు తప్పదు. ఎందుకంటే తన పాట ఏది ఈ జిందాబాద్ జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్, ఆ పాట వింటే ఇప్పటికి కూడా ఇప్పుడు రాసినట్టు కనిపిస్తుంది. ఇద్దరు ఒకటే కదా రాసినా ఎక్కడ వాడినా ఏ పాట రాసినంటే సామాన్య జకాబ్ అన్న, గోవర్ఖాన్ అంటే సామాన్య జకాబ్ అన్న. వారు ఏ పాట వాడినా ఏది వాడినా ఇద్దరికి పేరు వచ్చింది. కాబట్టి అంతే గాయకుడిని గొప్ప సిద్ధాంతమైన వ్యక్తిని ఇలా ఓడిపోవడం మనకు ఒక రకంగా తీరని లోటే. కాబట్టి ఈరోజు ఇక్కడ వర్ధంతికి మీరు హాజరైనటువంటి మీకు జాకాబ్ అన్న 3వ సంవత్సరము వర్ధంతి చేసుకోవడం జరిగింది. ఇది బాధాకరమైన విషయము. జాకాబ్ అన్న అంటేనే మాట పాట ఆట ఈ మూడిట్లో ఆరుతేరినటువంటి వ్యక్తి, ఎంతోమందికి ట్రైన్ ఆఫ్ చేసినటువంటి వ్యక్తి, ప్రజలను ఉవ్వెత్తున కార్మికులను ఆయన పాటతోటి ఆటతోటి చైతన్యపరిచినటువంటి వ్యక్తి జాకాబ్ అన్న. అందులో భాగంగా వాళ్ళ టీము సామన్న, లక్ష్మణ, ఈ ప్రాంతంలోనే సామన్న, లక్ష్మణ, జాకాబ్ అన్న ఈ ముగ్గురితోటి చాలా అంటే మన వీధులలో కానీ మైండ్ల మీద కానీ డిపార్ట్మెంట్లో కానీ ఈ ఏరియా అంతా మరొక ఎర్ర జెండా నడుస్తుంది అంటే దాని ముందు వీళ్ళ యొక్క ప్రభావము, వీళ్ళ ప్రభావితము ఉన్నదని కూడా ఈరోజు నేను గర్వంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కళాకారులను ముందుకు తీసుకుపోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత, అప్పుడు వాళ్ళు యువకులుగా ఎంతో కష్టపడి ఎంతో నష్టపోయి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కోసమని పాటతోటి ఆటతోటి వాళ్ళను ఒక దిశకు తీసుకొచ్చినటువంటి అంటే అనగారిన ఉన్నటువంటి ప్రజలను వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా మనం శక్తివంతులుగా తీర్చిదిద్దినటువంటి ఇలాంటి గాయకులను మనం స్మరించుకోవడము, మనము గుర్తు చేసుకోవడము ఇంకా ముందు కూడా ఎక్కువ చేయాలని తెలియపరుస్తూ ఈ యొక్క జాకాబ్ అన్న ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలని, ఈ ఆశయాలు కొనసాగాలంటే ఇప్పుడున్నటువంటి యువత మరి యొక్క ప్రజామండలికి రావాలి, ఈ పాటలు నేర్చుకోవాలి, ఆట నేర్చుకోవాలి, ముందుకు పోవాలని మీ అందరికీ మరొకమారు జాకాబ్ అన్న లేనటువంటి లోటు ఎవరము తీర్చలేము, కానీ వారి యొక్క కుటుంబానికి మనము ఆసరాగా ఉండాలని ఉంటామని కూడా తెలియపరుస్తున్నది అవకాశం. అమరజీవి కామ్రేడ్ జాకాబ్ అన్నతో 1983 నుంచి నాకు అనుబంధం ఉంది. మరి అప్పుడు మేము చిన్నవాళ్ళుగా ఉన్నప్పటికీ ఈ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో జాకాబ్ అన్న అంటే ఆ డ్రెస్సింగ్ కానీ ఆ స్టైల్ కానీ ఒక రోల్ మోడల్ అప్పుడు యువతకు కానీ విద్యార్థులకు కానీ. మరి అదేవిధంగా సైద్ధాంతికంగా కూడా మా అందరికీ ఆదర్శనీయుడు కామ్రేడ్ జాకాబ్ అన్న. మరి జాకాబ్ అన్న అప్పుడు స్టైల్గా తిలకున్నారు విట్టట్టుగా అందరూ బయటకు వచ్చి పిల్లలు చూసి ఆ బండెంబడి ఉరికిన క్షణాలు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మరి జాకాబ్ అన్న అప్పుడు ప్రవీణ్ అని మా పక్కన ఉండే ఆ ప్రవీణ్ ఇంటికి తరచుగా వచ్చేవాడు. మేమందరం కూడా అప్పుడు యూనియన్ ఆఫీస్కి వచ్చి అక్కడి యూనియన్ ఆఫీసు శివాలమ్మ అనే ఒక వీరంగా నృత్య నాటికను జాకాబ్ అన్న రాసిండు. అందులో నేను కూడా ఒక పాత్రధారిని కావడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి దాన్ని ఈ సింగరేణి ప్రాంతంలో రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండే ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంటిది, కళలు అంటే ఏంటి అనేది మా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా జాకాబ్ అన్న కానీ స్వామన్న కానీ లచ్చన్న కానీ చెప్తే మేము అదంతా తెలుసుకొని ముందుకు నడిచి అప్పటి నుండి కూడా 1982 నుండి ఇప్పటి వరకు కూడా ఇదే కమ్యూనిస్ట్ పార్టీలో ఇదే ఎర్రజెండా నీడ కింద మా యొక్క ప్రస్థానాన్ని మేము కొనసాగిస్తున్నామంటే దానికి ఆదర్శనీయులు వీళ్ళే అని చెప్పక తప్పదు. అదేవిధంగా జాకాబ్ అన్న రాసిన ఒక పాట ఏదైతే ఉన్నదో సినిమాల మీద సినిమా సూపు మాడిపోను అనే పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడి ఆయన చాలా సంతోషపడ్డట్టు రాష్ట్ర వ్యాప్తంగా పేపర్ల రావడం కూడా అది మన ఈ ప్రాంతానికి గర్వకారణంగా భావిస్తూ కామ్రేడ్ జాకాబ్ అన్న ఆశయ సాధన కోసం
మనందరం కూడా భవిష్యత్తులో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జన్నారం రెవెన్యూ పరిధిలో గ్రావెల్ తోలకాన్ని అడ్డుకున్న భూ యజమాని అనుమానితులు ఒక దగ్గర ఉంటే మా భూమిలో ఎలా తవ్వుతున్నారని అడ్డుకున్న కుటుంబ సభ్యులు. గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో అక్రమంగా గ్రావెల్ తోలుతూ మైనింగ్ రెవెన్యూ అధికారులు ల్యాండ్ మార్కింగ్ చేయనప్పటికీ ఎక్కడ పడితే అక్కడ పర్యావరణం అంతరించిపోతున్నప్పటికీ తవ్వకాలు జరుపుకోవడం అన్యాయమని భూ యాజమాన్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పల్నాడు మండలం ఏనుకూరు మండల రెవెన్యూ పరిధిలో ఏదైతే గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా తోలుతున్నారో అనుమతులు లేకుండా కొన్ని అనుమతులు మాత్రమే తీసుకొని మిగతా ఎక్కడ అనుమతులు ఎక్కడ తవ్వకాలు జరుపుతున్నారనే విషయం తెలియకుండా వీటిని తోలకాలు జరుపుతూ ఉంటే అధికారులు చూసి చూడనట్టుంటాం. రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారనే దాని మీద స్పష్టత లేకపోవటం, ఇక్కడ ప్రజలకు తప్పుడు సమాచారాలు చెప్పటం, అదేవిధంగా ఇంటెలిజెన్సీ అధికారులు వచ్చి ఆపేంత వరకు కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవటం చాలా శోచనీయం. అదేవిధంగా రెవెన్యూ అధికారులకు మైనింగ్ శాఖకు ఎంత స్పష్టత లేదు. లేని పక్షాన అధికారులు ఇన్ని టిప్పర్లు అక్రమంగా తోలకాలు తోలుతూ ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు చూడట్లేదు, ఎందుకు ఆపటం లేదు? ఇంటెలిజెన్సీ అధికారులు వస్తేనేనా ఇక్కడ అవినీతి జరుగుతుందని గుర్తించేది? సామాన్యులు అడిగితే తెలియదా? మరి ఈరోజు రెవెన్యూ శాఖ వాళ్ళు ఎన్ని క్యూబోమీటర్లు తవ్వారు, ఎంత గ్రావెల్ మాఫియా జరిగింది, ఎంత ఎక్కడ తవ్వకాలు జరిగినాయి అనే దాని మీద స్పష్టత లేకపోవడం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని చౌరస్తాలోని శ్రామిక భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రతినిధిస్తూ 10 ఏళ్ల కాలం నరేంద్ర మోడీ వైఫల్యాలని షార్ట్గా ప్రకటించి ఈ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత బంద్ చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా 16 సమ్మె గ్రామీణ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ 16వ తారీఖు జరిగేటువంటి గ్రామీణ బంధు సమ్మెకి ప్రజలు, ప్రజాతంత్రవాదులు, రాజకీయ పార్టీలు మద్దతునివ్వాలని, భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కార్మిక వర్గం అంతా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీలు ఉల్లంఘించింది. ఈ దేశంలో నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్నటువంటి ఉద్యోగాల్ని తీసేసేటువంటి చర్యలకు పూనుకుంది. గడిచిన 50 సంవత్సరాల్లో పెరిగినంత నిరుద్యోగం ఈ కాలంలో పెరిగింది. ఆకలి, దారిద్ర్యం, పేదరికం ఈ విధానాల వల్ల రెట్టింపైంది. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని పెడచెవి పెడతా ఉంది. పోరాటి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసింది. 4 లేబర్ కోడ్ తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. రుణ విముక్తి చట్టాన్ని తేవాలనే డిమాండ్ని
పెడచోన పెడుతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గిస్తుంది. పేదవాడి పని చేసుకునేటువంటి ఉన్నటువంటి ఆ వసతిని కూడా తీసేస్తూ ఉంది. ధరలు విపరీతంగా పెంచుతూ ఉంది. పబ్లిక్ సెక్టార్ని ప్రైవేటీకరించడం, వాటాలు అమ్మడం, మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా 160 బొగ్గుబావుల్ని ప్రైవేటీకరించాలని, బ్లాకులు అమ్మివేయాలని చెప్పి ఆల్ ఇండియా నిర్ణయం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో కూడా 4 బొగ్గుబావులకి వేలం వేస్తానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బొగ్గుబావుల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్న సందర్భం ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల మీద జరిగేటువంటి పోరాటంలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకెళ్తున్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సింగరేణిలో సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ నాయకత్వం చేపట్టి ఈ సమ్మెని జయప్రదం చేయడానికి ముందుకు రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా కార్మికులు విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం. కార్మికుల నుండి సంతకాల సేకరణ చేస్తున్నాం. సభలు, సమావేశాలు, సెమినార్లు ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది సమ్మెతోనే పరిమితం కాదు. రాబోయేటువంటి ఏప్రిల్లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశాన్ని రక్షించడం కోసం, ప్రజల్ని కాపాడడం కోసం బీజేపీని ఓటమి చేసేటువంటి పద్ధతిలో కార్మికుల్ని ప్రజల్ని చేయూతనం చేయడం, బీజేపీని అధికారం రాకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. బీజేపీ గద్దె తెరుకుంటా ఈ విధానాల్ని తిప్పికొట్టలేమని చెప్పి కార్మిక వర్గం గ్రహించింది. అందుకు సమ్మెకు సమానతం అవుతుంది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి నిర్ణయిస్తాం. పనిచేస్తున్న కార్మికుల మీద కానివ్వండి చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అందుకని ఈ ప్రభుత్వాన్ని ప్రతిఘటించడం, ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించడం మన జిల్లా కార్మిక వర్గం యొక్క కర్తవ్యంగా. భారతదేశానికి దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ దిక్సూచి తన కుటుంబాన్ని త్యాగం చేశారు. త్యాగశీలి మాత రమాబాయి అంబేద్కర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, బీజేపీ జిల్లా నాయకురాలు కందుల సంధ్యారాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ప్రముఖ డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ భవన ఆధ్వర్యంలో నిర్వహించిన మాతా రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రమాబాయి అంబేద్కర్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మన సోదరులందరూ కూడా మన జాతీయ ఉపాధ్యక్షులు సర్పంచ్ మాన్పల్లి బాబా గారికి అదేవిధంగా రాష్ట్ర జాతీయ కార్యదర్శి ముఖ్య లచ్చన్న, అయితే రాజన్న, రాంపల్లి సతీష్ గారు, రామస్వామన్న, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అందరూ కూడా రంగన్న, నారాయణ, మన విషయంలో కానీ మహిళల విషయంలో కూడా ఆమె చేసినప్పుడు మరి ఆ పోరాటాన్ని రాజ్యాంగంలో హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు హక్కులు కల్పించినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. అదే కాక ఏదైతే మరి చెప్పారు రక్తహీనతకు లోన, ఎందుకంటే ఆమె కష్టపడి విశ్వగురువు అయినటువంటి అంబేద్కర్ మహానీయుని చరిత్రను, అంటే ఏదైతే హిందీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి పిడికలు చేస్తున్నట్టు మహారాష్ట్ర ఆ ప్రాంతంలో పిడికలు చేస్తారు. అయితే మరి తిండి కావాలంటే మన కూలి పనికి ఉండేది కాబట్టి ఈ పిడికలు ఒక పూట తిని ఒక పూట తినటువంటి అంతకంత మహానీయుని, అంతకంత మహానీయుని కూడా హిందీ లేనటువంటి సందర్భాలు మరి ఆ మహానీయురానికి మనం అందరం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మూలం డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ మూలాలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేయడం కోసం మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత బహుజనులకు తన గొప్ప పథకాలను ప్రవేశపెట్టి
సంపన్న వర్గాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో ఆ విధంగా అణగారిన వర్గాలన్నీ కూడా జీవించేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క విధానం రాజ్యాంగం గౌరవ ముఖ్యమంత్రులు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రులు చేస్తున్నటువంటి కార్యాచరణ. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ప్రతిమైన అయినటువంటి రమాబాయి గారు ప్రోత్సాహం లేకపోతే వారు ఇంత గొప్ప కార్యాచరణతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులు కల్పించేటువంటి విధంగా ఈ యొక్క రాజ్యాంగం రూపకల్పన జరిగి ఉండేది కాదు అనేది నేనైతే ఈ సందర్భంగా భావిస్తాను. ఇంట్లో కుటుంబంలో భార్య సతీమణి చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది. ఆమె ప్రోత్సాహంతోనే ఇలా మన వర్గాన్ని మనకు అన్ని విధాల సహకారం అందించేటువంటి విధంగా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తోడ్పాటు అందించినటువంటి ఆమె సతీమణి రమాబాయి గారి జన్మదిన వేడుకలు మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో జరుపుకోవడం, ఈ యొక్క ప్రాంతంలో ఒక మంచి స్థలాన్ని, ఈ స్థలం కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో విధాలుగా కష్టాలు, ఇబ్బందులను మీరందరూ కూడా ఎదుర్కొని ఢిల్లీ స్థాయిలో ఈ యొక్క స్థలాన్ని మీరు పొందిండ్రు అని అంటే నిజంగా దీని వెనుక మీ శ్రమ ఎంత ఉన్నదో అది మనము వెలకట్టలేదు. తప్పకుండా నా హయంలో ఈ బిల్డింగ్ను నిర్మాణం చేద్దామని అనుకున్నాం. మాకు ఏసీడీపీ నిధులు 3 ఏళ్ల పాటు రాలేదు. కరోనాతో ఇబ్బంది పడ్డాం, అంతకుముందు ఇబ్బంది పడ్డాం. తర్వాత 2 ఏళ్ల పాటు వచ్చిన తర్వాత దీనికి కొంత 30 లక్షలు పెడదామని అనుకున్నాం. ఒక 10 లక్షల రూపాయల టెండర్ కూడా ప్రాసెస్ కూడా అయినట్టుగా ఉన్నది. మరి ఆ నిధులను ఉపయోగించినట్టయితే తప్పకుండా డాక్టర్ గారు చెప్పినట్టు ఇది ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఉపయోగపడేటువంటి విధంగా విద్యార్థులకు మంచి ఒక స్టడీ సర్కిల్ను, ఒక ట్రైనింగ్ను ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం తప్పకుండా సిఎస్ఆర్ నిధుల నుండి కానీ ఏదైనా ఒక నిధుల నుండి మాకు ఇంతకుముందంటే ప్రభుత్వ కార్యక్రమాలు అనేక వాటితోని బిజీగా ఉండే ప్రోత్సాహం మాత్రం లభించట్లేదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడనే ఇదే వేదికలో ఎన్నో రకాల సభల్ని మనం పెట్టుకున్నాం. ప్రతి సభలో వచ్చినటువంటి పార్లమెంటుకు మనం పంపించినటువంటి నాయకులు కావచ్చు, ఇక్కడ గెలిపించినటువంటి నాయకులు కావచ్చు, అనేక గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చేది తప్ప ఇక్కడ కూడా పూర్తిగా దీన్ని ముందుకు నడవడానికి అవకాశం చేయుతని ఇచ్చినటువంటి పరిస్థితులు దాఖలాలు లేవు. కానీ భవిష్యత్తు లోపల తప్పకుండా మీరు అనుకున్న నిర్మాణం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నది. దానికి తప్పకుండా వంతు సహకారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఒక విషయం మీతో పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీరంతా కూడా చూసి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకొని మరి దళితుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటుకున్నటువంటి విషయాన్ని అందరితో కూడా పంచుకుంటూ తప్పకుండా భవన నిర్మాణం అయిన తర్వాత మరి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా రమాబాయి గారి విగ్రహాన్ని కూడా మనం తప్పకుండా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని యావత్ సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి విగ్రహాన్ని కనుక మనం ఏర్పరిచి మెసేజ్ పోతుందని చెప్పి సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా దాదాపు ఈ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేకమైనటువంటి అంబేద్కర్ విగ్రహాలని ప్రతి చోట కూడా ఏర్పాటు చేస్తూ అందరికీ కూడా స్ఫూర్తివంతంగా నిలబడుతూ ఉన్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో పూర్తి ఆకాంక్షిస్తూ ముఖ్యంగా మన గ్రామాలలో అంబేద్కర్ విగ్రహం
విగ్రహాలను ఏర్పాటు చేసేటప్పుడు ఒక ఆలోచన ఏంటంటే కేవలం దళిత వాడలకు సంబంధించిన డాలు పెట్టడం కాదు, ఊర్లో నడిబొడ్డున మన ఇవాళ బొడ్రాయిని ఎక్కడ పెట్టుకుంటాం, ఊర్లో నడిబొడ్డున పెడతాం. అట్లనే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఊర్లో నడి మధ్యలో పెట్టాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు కేవలం దళితులకు సంబంధించినటువంటి నాయకుడు కాదు, యావత్ సమాజానికి అన్ని వర్గాలకి అన్ని జిల్లాలకి వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాదాపు అన్ని గ్రామాలల్లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే కేవలం అంబేద్కర్ విగ్రహం ఎక్కడ కనబడుతుందంటే దళిత వాడలలో మాత్రమే చాలా చోట్ల కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక ముందు ఏర్పాటు చేసే ప్రతిదీ కూడా ఊరి నడి మధ్యలో ఏర్పాటు చేసేటందుకు మీరంతా కూడా మరి కృషి చేయాలని చెప్పి సందర్భంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు పాత ప్రభుత్వమే కానీ ఇంత మంచి ల్యాండ్, ఒక ఎకరం ల్యాండ్ ప్రైమ్ ల్యాండ్ ఏరియాలో మనకి ఇప్పించింది. ఇది ఇచ్చి కూడా ఒక 5-6 years అయిందా, ఇయర్స్ అయింది. దీంట్లో ఏమో రాజకీయాలు అయితే అందుకే ఎప్పుడు రాలేదు, ఇబ్బంది అవుతుంది నాకు అనేసి. దయచేసి దీన్ని మీరు ఏం చేస్తున్నారో నాకు ఇంత లేదంటే ఏమేమీ లేదు. మీరు ఇక్కడ ఊళ్ళకి ఎవరి పేరు అందరూ భయపడతారు. అంటే ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కూడా మీరు తెలుసుకోవడానికి దాని జరిగేది ఏం లేదు. నా వంతు ఆర్థిక సహాయం నేను చేస్తాను. ఎందుకంటే నేను ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తా, అక్కడాంటి ప్రోగ్రామ్ నేను చేయను. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమంటే మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ వర్క్ నేను ఉన్నాయని నేను చేస్తాను. మీకు మైక్ పెట్టినవాడు. సో నేను చెప్పేది ఏంటంటే ఇది మన వర్గాలు తెలివిని మంచికి వాడాలి. మన పిల్లలు జ్ఞానాన్ని మంచి దిక్కుపోవాలి, ఆలోచనలు మంచి ఆలోచన చేయాలి, ఏదో మదనం జరగాలి, దానికి ఒక హాల్ ఉండాలి. నాలాంటి వాళ్ళకి విలువాలి. మీరు సార్ వీళ్ళందరూ సౌండ్ చెప్పి వీళ్ళందరూ బాగా ఋతు సార్ మంచి మాట చెప్పు సార్ అని చెప్తూ వచ్చినాయి. అంటే చెప్తా ఎప్పుడైనా మీలాంటి వచ్చినప్పుడు మన పిల్లలు ఎవరు వచ్చినా కానీ ఓపి ఆపేస్తా. ఏం చదువుతున్నా బిడ్డ అంటే నేను 10th 11th అంటాడు వాడు. ఏం చేస్తున్నా 10th ఫెయిల్ అయినానో ఇంటర్ ఫెయిల్ అయినానో అంటాడు. ఇంకేం చేస్తున్నా నేను మీకు మరలా పడుతున్నాను. మన పిల్లలు చేసే పని అదే. ఎవరినో మోదు కూరని ఈడలాగా పెట్టుకొని వాళ్ళు ఐడలాగా పెట్టుకొని వాళ్ళు ఎంబడి తిరిగిన దేని పనికి వస్తే గోదావరిలో మన వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా పెంచిన వాళ్ళని వాళ్ళు మంచిగా సెటిల్ అయింది. దురదృష్టవశాత్తు మన పిల్లలకి మంచిగా చెప్పే వాళ్ళు కరువైనరు. కాబట్టి చంద్రన్న గారు మీరు సెలవు తీసుకోవాలి. దాదా కలిసి అని చెప్పండి, అట్టప్పుడు చెప్పండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా చేస్తుంది మాకు బాధ్యత ఉండాలి. నాకు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. చిన్న హాలే నేనండి, మొత్తం పిఓపి చేపిద్దాం, ఏసీ పెట్టిద్దాం, మైకి పెట్టిద్దాం. ఖాళీగా అందరి పిల్లలు పిలవండి. మంచిగా జరగాలి, సొసైటీ మంచి జరగాలి. అంబేద్కర్ భగవంతుడు. కాబట్టి దయచేసి ఇది ఒక అవకాశం ఇచ్చినందుకు ఒక్కొక్కసారి వాళ్ళు గుర్తు చేసుకుంటూ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. జగిత్యాల జిల్లాలో ఫిబ్రవరి 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. బుధవారం ప్రత్యేక పారిశుద్ధ్యం కార్యక్రమంలో భాగంగా దరూర్లోని ఎస్సీ వాడలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. పచ్చదనం పరిశుభ్రత ఇంటింటికి మరుగుదొడ్డి పచ్చదనం పరిశుభ్రత మురికి కాలువతో అనారోగ్యం, ఇంకుడు గుంతతో ఆరోగ్యం, మురికి కాలువతో అనారోగ్యం, ఇంకుడు గుంతతో ఆరోగ్యం, మురికి కాలువతో అనారోగ్యం, ఇంకుడు గుంతతో ఆరోగ్యం, ఇంటింటికి మరుగుదొడ్డి ఎందుకింకా దవాఖానా, ఇంటింటికి మరుగుదొడ్డి ఎందుకింకా దవాఖానా, పచ్చదనం పరిశుభ్రత మన సంపద. బాగా చేస్తున్నారమ్మా, అలాగే చేయండి. ఎన్ని కష్టం ఉన్నా పాపం బాగా చేశారు. కోవిడ్లో బాగా చేశారు, తర్వాతైనా బాగా చేశారు. కానీ జనాల్లో అవగాహన కల్పించాలి. ఏంటంటే బయట కూడా అంతే పరిశుభ్రంగా అది ఏదో డబ్బులు ఏమి ఉన్నాయి బడ్జెట్ ఎంత ఉందో 2 లక్షలు 15 మరి అదే ఉన్నా మేడం 5 లక్షలు ఎక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయి?
1100 ఇల్లు. ఆ డబ్బాలు ఎంత వస్తాయి? 20-30 రూపాయలు మాత్రం 50 రూపీస్ ఉంటుంది మేడం. లంచం తీసుకుంటే వస్తుంది. అది చేతం ఒకసారి వర్కౌట్ చేయండి. ప్రతి ఇంటికి అవి పాతమంటారు. ప్రజాపాలన అంటే పల్లెపల్లి ఆదేశాల మేరకు గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి అంటే 7వ తారీఖు ఫిబ్రవరి నుంచి 14వ తారీఖు వరకు ప్రత్యేకమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని గ్రామాల్లో జగిత్యాల జిల్లాలో ఉండే 383 గ్రామాల్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ని మనం నియమించడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా ప్రజల సహకారంతో ముఖ్యంగా ఎస్హెచ్జీస్ మరియు యూత్ సహకారంతో ఈ 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్యం, అదేవిధంగా క్లీనింగ్ ఆఫ్ ద డ్రైన్స్, ఇంటింటికి కూడా ఏ విధంగా క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోవాలి ఆ విషయం పైన అవగాహన, అదేవిధంగా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ పైన ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా ఆ సమస్యల్ని గుర్తించడం, అదేవిధంగా వాటిని ఇమీడియట్గా గ్రామ పంచాయత్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇమీడియట్గా అడ్రస్ చేయడం అనేది ముఖ్య లక్ష్యంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో అవన్నీ విజిట్ చేసి మనం చాలా చెట్లు నాటడం జరిగింది. ఆ చెట్లని ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా నర్సరీ ఏదైతే ఈ సంవత్సరం మనం నాటబోయే చెట్లకి సంబంధించిన గ్రీన్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి, అదేవిధంగా నర్సరీని కానివ్వండి, అవన్నీ విజిట్ చేసి ఎక్కడైనా లోపాలు ఉన్నా దాన్ని సరిదిద్దడం. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం ఆర్డబ్ల్యూఎస్ కి కాకుండా గ్రామ పంచాయతీకే డ్రింకింగ్ వాటర్ పైన కంప్లీట్ అథారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంటింటికి నల్లా ఉందా లేదా, ఆ నల్లా పనిచేస్తున్నాయా లేదా, వాటర్ క్వాలిటీ ఏంటి, క్లోరినేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ ప్రతి నెల 1వ తారీఖు 11వ తారీఖు అదేవిధంగా 21వ తారీఖు మనం క్లీన్ చేయాలనేది గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. ఆ మేరకు పని జరుగుతుందా లేదా, ఈ కార్యక్రమంలో భాగంగా మనకి 11వ తారీఖు మనం క్లీనింగ్ ఆఫ్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా అవన్నీ కూడా గుర్తించి కొన్ని కొత్త ఇల్లు వచ్చాయి, దానికి మనకి ఇంకా కనెక్షన్స్ లేవు, వాటిని అన్నిటి గుర్తించడం, బల్క్ వాటర్ సప్లై ఏ విధంగా ఉంటే, క్లోరినేషన్ ప్రాపర్ గా జరుగుతుందా లేదా, ఇవన్నిటిపైన మనం అవగాహన కల్పిస్తూ ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని స్పెషల్ ఆఫీసర్స్ అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్ మరియు గ్రామ సిబ్బంది అందరి సహకారంతో ప్రజల సహకారంతో ఈ రోజు ప్రతి ఊర్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జగిత్యాల జిల్లాలో సూపర్వైజరీ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ని కూడా అపాయింట్ చేసి ఈ కార్యక్రమాలు చక్కగా జరిగేటట్టు, అదేవిధంగా ఒక మంచి రిజల్ట్ వచ్చేటట్టు, అదేవిధంగా ప్రజలకి కూడా అన్ని ఈ విషయాలపైన అవగాహన కల్పిస్తూ రానున్న సమయం ఫిబ్రవరి నుంచి 14వ తారీఖు వరకు ప్రత్యేకమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని గ్రామాల్లో జగిత్యాల జిల్లాలో ఉండే 383 గ్రామాల్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ ని మనం నియమించడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా ప్రజల సహకారంతో ముఖ్యంగా ఎస్హెచ్జీస్ మరియు యూత్ సహకారంతో ఈ 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్యం అదేవిధంగా క్లీనింగ్ ఆఫ్ ద డ్రైన్స్, ఇంటింటికి కూడా ఏ విధంగా క్లీన్ అండ్ నీట్ గా పెట్టుకోవాలి ఆ విషయం పైన అవగాహన, అదేవిధంగా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ పైన ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా ఆ సమస్యల్ని గుర్తించడం, అదేవిధంగా వాటిని ఇమీడియట్ గా గ్రామ పంచాయత్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇమీడియట్ గా అడ్రస్ చేయడం అనేది ముఖ్య లక్ష్యంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో అవన్నీ విజిట్ చేసి మనం చాలా చెట్లు నాటడం జరిగింది. ఆ చెట్లని ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా నర్సరీ ఏదైతే ఈ సంవత్సరం మనం నాటబోయే చెట్లకి సంబంధించిన గ్రీన్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి, అదేవిధంగా నర్సరీని కానివ్వండి, అవన్నీ విజిట్ చేసి ఎక్కడైనా లోపాలు ఉన్నా దాన్ని సరిదిద్దడం. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం
మొత్తం RWSకి కాకుండా గ్రామ పంచాయతీకే డ్రింకింగ్ వాటర్ పైన కంప్లీట్ అథారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంటింటికి నల్లా ఉందా లేదా, ఆ నల్లా పనిచేస్తున్నాయి లేదా, వాటర్ క్వాలిటీ ఏటీ, క్లోరినేషన్ ఏ విధంగా జరుగుతుంది, OHSR ట్యాంక్స్ ప్రతి నెల 1వ తారీఖు 11వ తారీఖు అదేవిధంగా 21వ తారీఖు మనం క్లీన్ చేయాలనేది గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. ఆ మేరకు పని జరుగుతుందా లేదా, ఈ కార్యక్రమంలో భాగంగా మనకి 11వ తారీఖు మనం క్లీనింగ్ ఆఫ్ OHSR ట్యాంక్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా అవన్నీ కూడా గుర్తించి, కొన్ని కొత్త ఇల్లు వచ్చాయి, దానికి మనకి ఇంకా కనెక్షన్స్ లేవు, వాటిని అన్నిటి గుర్తించడం, బల్క్ వాటర్ సప్లై ఏ విధంగా ఉంటే, క్లోరినేషన్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, ఇవన్నిటిపైన మనం అవగాహన కల్పిస్తూ ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని స్పెషల్ ఆఫీసర్స్ అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్ మరియు గ్రామ సిబ్బంది అందరి సహకారంతో, ప్రజల సహకారంతో ఈరోజు ప్రతి ఊర్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జగిత్యాల జిల్లాలో సూపర్వైజరీ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసి ఈ కార్యక్రమాలు చక్కగా జరిగేటట్టు, అదేవిధంగా ఒక మంచి రిజల్ట్ వచ్చేటట్టు, అదేవిధంగా ప్రజలకి కూడా అన్ని ఈ విషయాలపైన అవగాహన కల్పిస్తూ రానున్న సమయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి మంచినీరు కానివ్వండి, పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, ఒక మంచి సర్వీసెస్ అందించేటట్టు ప్రయత్నంలో భాగంగా అందరినీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.